తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు ఉపకార వేతనాలు మంజూరు చేయాలంటూ ఖమ్మంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు భిక్షాటన చేశారు. నగరంలోని కొత్త బస్టాండ్ పరిసరాల్లో వారు భిక్షాటన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదని 8,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. విద్యారంగానికి పెద్దపీట వేయాలని, అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగం గురించి ప్రస్తావన కూడా తేవడం లేదని విద్యార్థులు విమర్శించారు. ఇప్పటికైనా పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ను విడదీయాలని చెప్పని ప్రభుత్వం తీరుని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో కొత్త బస్టాండు, బైపాసు, సిపి ఆఫీస్ మీద ఖమ్మంలో ప్రధాన నగర సెంటర్లో ఇవాళ భిక్షాటన కార్యక్రమాన్ని ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 21, 22, 23, 24, 24 to 25 ఈ విద్యా సంవత్సరానికి సంబంధించింది కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా మేము అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో